మంచిగా గొర్రెలు, ఆస్తి, అంతస్తులు కలిగి చాలా ఆ ఊర్లో ధనవంతుడు అని బైబిల్ రాయబడింది. ఈ ధనవంతుడు ఉన్నప్పుడు కొంతమంది ఆ ధనవంతుని పేరు విన్నారు. గొర్రెలున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, గొప్ప ఆస్తిపరుడు అని పేరు పొందాడు. ఏం చేస్తారంటే ఎవరైనా సరే ధనవంతుడుగా ఆస్తుంది, ఉద్యోగాలు ఉన్నాయంటే ఏ ఆడపిల్లనైనా పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులైనా ఆశపడి ఉంటారు. కానీ అతను ఉద్యోగస్తుడైతే చాలు, లేదంటే అతనికి ఆస్తుందంటే చాలు, లేదంటే అతనికి ధనం ఉందంటే చాలు, తన గుణగుణాలు ఎరగకుండా ఆస్తులు చూసి, అంతస్తులను చూసి, ఉద్యోగం చూసి, అందాన్ని చూసి తల్లిదండ్రులైన ఎవరైనా చూసి వాళ్ళు ఈ లోకంలో ఇష్టపడతారు. అదేవిధంగానే ఆ ధనవంతుడు ఉన్నాడని చెప్పి ఈ తల్లిదండ్రులు మా పాపం ఉంది, ఆ ధనవంతునికి ఇస్తే గాన మా పాప మంచిగా బాగుంటుంది, మంచిగా చూసుకునేగలుగుతారు, ఆస్తుంది కదా, అంతస్తులు ఉన్నాయి కదా అనుకొని ఈ కూతుర్ని ఆ ధనవంతునికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రేమైన సహోదరులుగా పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి ఎట్లుందంటే చాలా అందమైనది, చూడచక్కన సౌందర్యవతి, మంచి రూపవతిని బైబిల్ గ్రంథములో దేవుడు రాశాడు. అదే కాదు, ఒకవేళ ఆయన అందం ఉంది కదా, చాలా చూడచక్కన సౌందర్యవతి కదా, కానీ ఈమెలో చెడుతనం అనేది లేదంటే అక్రమం అనేది ఈమెలో లేదు. నిజాతి పరురాలు, మంచి సుబుద్ధి కలిగిన బిడ్డ, తన నిజ జీవితంలో కరెక్ట్గా దేవుని ఫాలో చేసి దేవుని వెంబడించే బిడ్డ. ఈ తల్లిదండ్రులు తీసుకుపోయి ఆ ధనవంతునికి, ఆస్తిపరునికి పెళ్లి చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసి పెట్టినట్టుగా బైబిల్ ఉన్నది. ఆ ధనవంతుడికి ధనం ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, గొప్పవాడని చెప్పి తల్లిదండ్రులు ఎందమైన ఆమెని, మంచి భక్తి పరురాలని ఆయన తీసుకుపోయి ఇచ్చారు. ఆయన ఎటువంటి వాడంటే మొదటి సామెల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదువుగా, కర్నేలులో వయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. ఆ ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. 1000 మేకలు ఉండెను. అతడు కర్నేలులో తన గొర్రెల కొంచెం కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఈమె సుబుద్ధి కలిగినదై, రూప కలిగినదై ఉండేను. అయితే కానీ దేవుని బిడ్డలారా, ఈమె అబిగయీలు అందమైనది, సుబుద్ధి కలిగిన బిడ్డ, చాలా చూడచక్కనది. ఈయనకి పెళ్లి చేశారని బైబిల్ చెబుతుంది. ప్రేమైన సహోదరులైన ధనవంతుడని, ఇతనికి డబ్బు ఉందని, 1000 మేకలున్నవని, 3000 గొర్రెలున్నవని, ఇతనిలో ఉన్న గుణగణాలు ఎరగక ఆస్తిని, అంతస్తుని, డబ్బులను చూసి ఎంతమైన బిడ్డని, ఈ భక్తిగా కలిగిన బిడ్డని ఆ దుర్మార్గునికి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. సరే, కింద చదువుకుంటూ వస్తే, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడు, దుర్మార్గుడు. బాగినాలి. మోటుతనం అంటే ఎవరు చెప్పినా వినరు, ఎవరు ఆలోచన వినరు. మోటుతనం ఉన్నవాడు, ఇతనుకుండే లక్షణం ఏదంటే మోటుతనం ఉందంటే దానికి. కానీ మోటుతనం కలిగిన మనిషికి ఈ సుబుద్ధి కలిగిన బిడ్డ, అందమైన బిడ్డని తల్లిదండ్రులు ఇచ్చారు. రెండో బుద్ధి ఏ బుద్ధి? దుర్మార్గుడు అంట. ఎవరంటమ్మా చెప్పండి, ఎట్టి చెప్పాలమ్మా? ఎవరైనా దుర్మార్గుడు అంటే సామాన్య విషయం కాదు. అది తల్లి పిల్లలను కూడా చూడదు దుర్మార్గుడు. దుర్మార్గుడు అనే దానికి బైబిల్లో చాలా ఘోరమైన పేరది. ఇతను దుర్మార్గుడుగా ఉన్నాడంట. ఒకటి మోటివాడు,
రెండవది దుర్మార్గుడు. ప్రేమైన సహోదరులారా, బైబిల్ మనం చదువుకుంటూ వస్తే ఈమె భక్తిపరురాలు, సూపతి కలిగిన బిడ్డ, అందమైనది, మంచిగా నీతి నిజాతిగా జీవించే బిడ్డ. ఈ నీతిమంతురాల్ని మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డని ఈ మోటివానికి, ఈ దుర్మార్గునికి పెళ్లి చేశారని బైబిల్ చెప్తుంది. ప్రేమైన సహోదరులారా, పెళ్లి చేసిన తర్వాత ఆయనతో కాపురం చేస్తూ జీవిస్తూ ఉంది ఈమె. ఇంకా దుర్మార్గుడు ఎన్ని బాధలు పెడతారో, ఎన్ని టార్చర్లు పెడతాడో, ఏమేమి హింసలు పెడతాడో తెలియదు. ఆ మధ్యలో ఒక అక్క చెప్పింది, అన్న మా ఆయన మిలిటరీ ఆఫీసర్, నా మీద అనుమానం పడి సీక్రెట్లతో కాల్చాడన్న నన్ను, ఇలాగ దుర్మార్గుడు అన్నాని అతనికి అనుమానం వచ్చి సీక్రెట్లతో కాల్చాడంట. ప్రేమైన సహోదరుల, దుర్మార్గుడు అనే దానికి చాలా విచిత్రమైన పనులు చేస్తారు దుర్మార్గులు. ఇలాగా తన కుటుంబ వ్యవస్థ జరుగుతూ ఉంది. ఆ గొర్రెలు మేపుతూ ఉన్నారు, పని మనుషులు, మేకలు ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక చోట వాళ్ళ గొర్రెలు ఉన్నాయి. దావీదు అనే వాడు యుద్ధములు చేస్తున్నాడు అడవిలో. యుద్ధములు చేస్తున్నప్పుడు, దేవుని యుద్ధాలు చేస్తున్నప్పుడు ఈ గొర్రెలు అనేటివి అక్కడ మేపుతున్నప్పుడు కొంతమంది గొర్రెల మీద దొంగతనానికి వచ్చేవారంట. ఈ దావీదుకి గొర్రెలు అంటే ఇష్టం కనుక చిన్నగున్నప్పుడు కూడా దావీదు గొర్రెలు మేపేవాడు కనుక ఆ భాగ్యవంతులు గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ గొర్రెల కాపరి మీద దొంగలు పడకుండగా, గొర్రె కాపర్లు ఎవరు కొట్టకుండగా దావీదు అడవిలో ఉండి యుద్ధాలు చేస్తుంటే ఆ గొర్రె కాపర్లని, ఆ గొర్రెల్ని కాపాడుకుంటూ యుద్ధాలు చేస్తూ ఉన్నాడంట దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని యుద్ధాలు చేసేవాడు. తర్వాత ఏం జరిగిందంటే, కొంతకాలమైన తర్వాత బొచ్చు పెరిగింది గొర్రెలకి. బొచ్చు కొరిగిన తర్వాత కొరిగే కాలం వచ్చిందంటే యజమానికి లాభం, డబ్బులు వస్తాయి. బొచ్చు కొరిగితే కమ్మల కమ్మి మంచి లాభం వచ్చేటివి. ఆ అడవిలో ఉన్న గొర్రెల్ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన యజమాని చెప్తే గొర్రెలు కత్తిరించుకున్నప్పుడు యజమానికి డబ్బులు దండిగా అవి ఊక వచ్చేది. ఆ బొచ్చు కత్తిరించి అమ్మితే చాలా లక్షల డబ్బులు వచ్చేవి. తర్వాత ఇంటికి దొరకపోయి 3000 గొర్రెలని బొచ్చు కత్తిరించడానికి తీసుకుపోయాడని దావీదుకి తెలిసింది. గొర్రెలు ఎక్కడ పోయినవరా, భాగ్యవంతుల గొర్రెలు లేవు అంటే, అయ్యా వాళ్ళు బొచ్చు కత్తిరించడానికి ఇంటికి తీసుకుపోయారు అంటే ఆ రోజు సంతోషమైన దినము, ఆ యజమానికి లాభం వచ్చే దినం కనుక అక్కడ ఒక 10 మందిని పిలిచి దావీదు, ఇదిగో నా పేరు చెప్పి తిన్నకి వెళ్ళి భాగ్యవంతుని ఇంటికి వెళ్ళి, ఇదిగో దావీదు చెప్పాడు కొన్ని గొర్రెల మాంసము, కొన్ని రొట్టెలు భోజనం ఇవ్వాలని అడవిలో ఉన్నారు, చెప్పమని చెప్పి ప్రశ్నలు అడిగి శుభమని చెప్పి మీరు తీసుకుని అన్నాడు. ఎందుకు దావీదు ఆ మాట అన్నాడంటే, వాళ్ళ గొర్రెల్ని కాస్తూ, వాళ్ళ కాపర్ని కాస్తూ అలాగ మంచిగా చేస్తున్నందుకు ఆ గొర్రెలు బొచ్చు కత్తిరిస్తే లాభం వస్తుంది కనుక అడవిలో ఉన్నాడు కనుక పంపించాడు. ఈ 10 మంది వెళ్ళి వాళ్ళ భార్యగా లేదు, పరిమనుషులు ఉన్నారు, పోయి ప్రశ్నలు అడిగి శుభమని చెప్పి ఏమని అడుగుతారంటే, అయ్యా దావీదనే మా యజమానుడు ఉన్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, మీకు కొంచెం మాంసము రొట్టెలు ఇవ్వాలని చెప్పాడు. తర్వాత ఈయన ఏమన్నాడు, 10వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్నవాడు నాబాలు దావీదు అనేవాడు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశువు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి త్రోవ పట్టుకొని వెళ్ళి అతనికి మాటలన్నీ తెలియదు. ఈయనే ముందరలే మోటివాడు, రెండవది దుర్మార్గుడు. కానీ దేవునితో అభిషేకించబడిన వాడు దావీదు,
దేవుని యుద్ధాలు చేస్తున్నవాడు దేవుడు వెంబడిస్తున్నాడు, దేవునిలో ఉన్నాడనే విషయం ఈ దుర్మార్గుని తెలియదు, ఈ మోటి వారికి తెలియదు. అట్లా మాట్లాడించి పంపించాడు. యేసయ్య కుమారుడు ఎవడు? దావీదు ఎవడు? యజమాని విడిచిపెట్టి పారిపోయిన వాడు. ఎట్లంటే ఎట్లా మాట్లాడాడు. ఇవి తీసుకుపోయి దావీదుకి చెప్పారు. చెప్పిన తర్వాత దావీదుకి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత దావీదు వెళ్ళాడు. తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ భార్య లేదప్పుడు, ఆ ఎబిగేల్ లేదు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కాపర్లందరూ ఆయనకు చెప్తున్నాడు, అమ్మా దావీదు మనుషుల్ని పంపించాడు, మన భోజనం తీసుకురమ్మని పంపిస్తే మన యజమాడు ఎట్ట మాట్లాడాడమ్మా. వాళ్ళు ఎవరు తెలుసా? దేవునితో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమైనా చెప్పిస్తే, వాళ్ళు ఏదైనా దూషిస్తే మీకు కీడు వస్తుందమ్మా. వాళ్ళు దేవునితో ఉన్నవాళ్ళు, మన యజమానుడు ఎట్ట మాట్లాడి పంపించాడు అంటే, ఈమె వెంటనే భక్తి పర్రాలు గనుక, మంచిగా ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు గనుక వెంటనే 14 వచనంలో ఏం చేసింది? 14 వచనంలో పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లా నేను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపింపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మాకెంతో ఉపకారం చేశారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంత పొలములో గొర్రెలు మేపుకొని సంచరిస్తున్నప్పుడు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే ఆ యజమానుడికి అతనింటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని నువ్వు జాగ్రత్తగా ఆలోచించమ్మా అని పని మనుషులు గొర్రెల అరణ్యంలో ఉన్నప్పుడు కాస్తున్నప్పుడు ఇలా కాపాడారు వాళ్ళు. దావీదు మనుషులు ఇవన్నీ ఆ ఎబిగేలుకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమనింది? మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఆమె అంటుంది, మన యజమానుడు పనికి మాలినవాడు, పరిశుద్ధత ఏదో, క్రమం ఏదో, విలువైన వాళ్ళు ఎవరో, బలహీనులు ఎవరో, గౌరవంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరో తెలియదు. మన యజమానుడు పనికి మాలినవాడట. ఒకటి మోటివాడు, రెండవది దుర్మార్గుడు, మూడవది పనికి మాలినవాడు. ప్రేమైన సహోదరులారా, ఈ ఇంటికి శాపం వస్తుందని వాళ్ళు దేవునితో యుద్ధాలు చేసేవాళ్ళు శపిస్తే గాన ఇంటి మీదకి శాపం వచ్చే అవకాశాలు ఉన్నవని వాళ్ళు ఆయనకి చెప్పకుండగా, ఈమె భక్తి కలిగిన బిడ్డ గనక, దేవుని యందు భయభక్తులు గనక అతడు మోటివాడు, పనికి మాలినవాడని తెలుసుకొని ఈమె ఏం చేసింది? కింద చదువుతాం. ఏం చేసింది? అబిగయీలు నాబాలుతో తన భర్తకి ఏమి చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలు చేపించింది, 2 ద్రాక్షాతిత్తులు చేపించింది, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గిరలను, 200 అంజూర పడలను, 200 అంజూరపు గొర్రెలు గాడిదల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. భర్తకు చెప్పలేదు. ప్రేమైన సహోదరులారా, భర్తకు అస్సలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు దైవ సంబంధమైన వాళ్ళు, వాళ్ళు దేవునితో నడిచే వాళ్ళు ఏదైనా మాట్లాడితే జరుగుతుంది, కార్యం జరిగిస్తుంది దేవుడు అని ఈమెకి తెలుసు. కానీ ఈ దుర్మార్గుడికి, ఈ మోటివానికి, ఈ పనికి మాలిన వానికి తెలియదు. ఆయనకి తెలుసు ఇంటి మీదకి శాపం వస్తుంది, ఇలాగ చేసేది ఆయన తప్పు అని ఆయనకి చెప్పకుండగా చేసింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, భర్త మాట వినాలి అనే విషయంలో పనికి మాల పనులు చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు తిరుగుకుంటూ ఉండి భార్య గట్ట చేసేది క్రమం లేదంటే ఆ విషయంలో లోబడాలని కూడా ఎక్కడ కూడా బైబిల్లో లేదు. బైబిల్ ఎక్కడ కూడా లేదు. వసరిటినే 2 పిల్లలను చేసుకున్నాడు ఒక ఆయన. 2 పిల్లలు చేసుకున్న తర్వాత నా మొదటి భార్య పుట్టిన కొడుకులు వారసులు ఇంటికి.
రెండో భార్యకు పుట్టిన వాళ్ళు కొంచెం తగ్గినే ఉండాలి. ఈయన ఏం చేశాడంటే రెండో భార్యకి ఫస్ట్ పుట్టాడు, మొదటి భార్యకి రెండోసారి పుట్టాడు. ఆయన ఏమంటే నా ఇంటికి యజమానుడు మొదట పుట్టినవాడు యజమానుడు, రెండో పుట్టినవాడు యజమానుడు కాదన్నాడు. అప్పుడు కొట్లాడబడుతూ, వద్దండి నాకు వాగ్దానం ఉంది, మన దేవుడు నా పిల్ల సంతానాన్ని దీవిస్తానన్నాడు. వద్దంటే